అన్ని బట్టలు ఆరేసారు తోరణాలాగా. ఈరోజు ఎటు వెళ్తున్నావు అమ్మమ్మ? సాక్షి గణపతి. ఈరోజు అలసిపోయింది బాగానే. సాక్షి గణపతి. ఇంకా నైట్ స్పర్శ దర్శనం. దగ్గరికి వెళ్ళి ముక్కొచ్చంట శివుడిని, ఇట్లా ముట్టుకోవచ్చంట. సంగారెడ్డి, సికింద్రాబాద్ బాగానే ఉన్నాయి కదా. తెనాలి, అమలం, విజయవాడ, తెనాలి, తిరుపతి. కూర్చోండి ఇక్కడ. వేసుకుంది కొబ్బరికాయ అవి తీసుకోండి. అది గణేశుడికి ఏదో పెడతావు కదా మమ్మీ, అదేంది ఇట్లా గరిక ఉంటాయా? ఇవి ఏంటి ప్లాంట్స్? ఇవి ఉన్నాయి, అవేమంటారు మీరు వినాయక చవితికి పెడతారా? ఎలాగ పేర్లు తెలియదు నాకు. సాయిల్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ గడలు, అదే కదా చాలా ఉన్నాయి. చలో అమ్మమ్మ. చిల్ అబ్బా. ఏం తాగుతున్నావు? సోడా, లెమన్ సోడా విత్ సాల్ట్. ఈ పాట సోడా సోడా లెమన్ సోడా ఏది గోలీ సోడారా? వివాహ భోజనంబు అందులోకి పోదామా? అది కర్నూలు. ఇంకా రెస్ట్ తీసుకో, సాయంత్రం లంచ్కి చేసి మళ్ళీ రెస్ట్ తీసుకో. ఇప్పుడు చేద్దు, ఇప్పుడు అంతా రిలాక్స్ చేయలేను. నైట్ ఉంది దర్శనం.
స్పర్శ దర్శనం అంటామమ్మ, స్పర్శ దర్శనం. అమ్మమ్మ ఇప్పుడు ఏం దర్శనం చేసుకున్నావు? గట్టిగా చెప్పు. అంతే. సాయంత్రం మేము దర్శనం చేసుకుంటాం. దేవుడు ఎట్లా చెప్తా నిన్న మనం చేసుకున్నాం కదా దర్శనము, ఇప్పుడు ఆయనను ముట్టుకుంటావు. స్పర్శ దర్శనం అంట. దగ్గరగా వెళ్ళి ముట్టుకొని మొక్కి వస్తాం. 17, 18, 19, 20 తర్వాత ఇక అక్కడ అమ్మమ్మ రేపు ఏడికి పోతున్నాం? అదే చెప్తున్నా కదా. ఆ, విశ్వం ఉంటుంది. ఏంటిది? మీద ఆ, ఆ శిఖరం చూస్తే ఉమ్, స్వామికి గుడి కాదు. ఉమ్, కాలం వస్తే మంచిది. కాలం రాకపోతే ఇక చచ్చిపోతానని చెప్తాను ఆ, దేవుడు. అనండి నాకు తెలియదు. ఉమ్, అంతే. ఉమ్, అయితే ఒకసారి 2 సార్లు నా శిఖరం కాదు. ఉమ్, మీదికి ఎక్కాలి మెట్టు. ఉమ్, నందేశ్వరుని తిప్పాలి. ఉమ్. తిప్పి శిఖరం చూడాలి. ఆ శిఖరం చూస్తే కొద్దిసేపు ఆ అన్నిసార్లు. ఉమ్, శిఖరం చూస్తే కనబడితే మంచిదట. నెహ్రూకు కన్నా 6 నెలలు సత్యం ఉంటే 6 నెలలకు జీవి పోతుందంటే ఉమ్, కనబడదట. శిఖరం అంటే ఇక మరి నెహ్రూకు కనబడలేదట. ఇక అందరూ భయపడతారు. ఇక పోయే జీవే కొనుక్కుంటుంది, ఏం చేస్తుందని ఉమ్. అనుకున్నాను. ఇక అప్పటికట మా నాయనది చెప్పేది. రేపు. రేపా ఉమ్. ఏమో పోయి వచ్చేదిగా మీరు ఏడు ఈరోజు ఎక్కడికి పోయినాం? పోతుందండి. అదే ఏడికి పొద్దున దర్శనం చేసుకొచ్చాంగా, ఏం చేస్తున్నాం? ఏ దర్శనం చేసుకున్నాం కొద్దిగా. ఆ, ఏడా ఏడా వీడలేదు కదా గణపతి, ఆ, సాక్షి గణపతి కదా. ఉమ్. పోయి వచ్చినాం. నన్ను నేను దేవుడు ఒకటి కదా. లేకపోతే ఫిదాల హీరోయిన్ లెక్క ఉరుకుతుండే కదా, ఏం రా అనుకుంటా. శిఖరం కాడికి ఆ? పోతే కూడా తాత గుడికి గట్టు గట్టు ఉమ్, ఒక్కొక్కటి ఏం చేస్తారు. ఇప్పుడు ఏం తింటారు? గడ్డ మధ్యాహ్నం ఏం తిన్నావు? అన్నం. ఇంకా అంటే మంచిగానే ఉంటుంది పప్పు కానీ ఉమ్. కానీ నీకు మొన్న పచ్చడి నచ్చింది. పచ్చడి చాలా నచ్చింది. ఆ, ఇక మరి ఇప్పుడు ఏం చెప్తారు దేవుడు ఉమ్, దేవుడికి